సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. మన సనాతన ధర్మం అంతయు కూడా వేదాన్ని ఆశ్రయించుకొని నిలబడినటువంటి ఒక ధర్మం. సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా వేదాన్ని అనుసరించుకొని వెళుతూ రావాలి. ఇటువంటి వేదానికి 6 అంగాలుగా చెప్పబడ్డాయి, 6 శాస్త్రాలు. అవి ఏంటి అంటే శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః. అంటే శిక్ష, వ్యాకరణము, ఛందశాస్త్రము, కల్పము, నిరుక్తము, జ్యోతిషం, ఈ విధంగా 6 శాస్త్రాలను ఈ వేదానికి 6 అంగాలుగా మన ప్రాచీన మహర్షులు విభజించినారు. దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి శాస్త్రం ఏంటి అంటే జ్యోతిష్యము అనుకోని. వేదస్య చక్షుః కిల శాస్త్రమేతత్ ప్రధానతాంగేషు తతోస్య యత్త అనుకోని. అంటే ఈ వేదము అనేదాన్ని ఒక మనిషి ఆకారంలో మనం చూసినప్పుడు ఆ వేద పురుషుని యొక్క కళ్ళు జ్యోతిష్య శాస్త్రము అనుకొని శాస్త్రం చెప్తూ వస్తుంది. ఈ జ్యోతిష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఇంతకు ఈ జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే వేద పురుషునికి ఏ విధంగా అయితే షడంగాలు చెప్పినారో అదేవిధంగా ఈ జ్యోతిష్యానికి కూడా షడంగాలు ఉన్నాయి. ఆ షడంగాలు ఏంటి అంటే జాతక గోళ నిమిత్త ప్రశ్న ముహూర్తాఖ్య గణిత నామాని అభిదదతీహ షడంగాన్యాచార్య జ్యోతిషే మహాశాస్త్రే. అంటే జ్యోతిష్యము అనేటువంటి మహాశాస్త్రంలో చతుర్లక్షంతు జ్యోతిషం, జ్యోతిష్య శాస్త్రం సరిగ్గా సంపూర్ణంగా చెప్పాలి అంటే 4 లక్షల శ్లోకాలతో ఈ శాస్త్రం విస్తరించి ఉన్నది అనుకొని మనకు మహర్షులు చెప్తున్నారు. ఈ 4 లక్షల శ్లోకాలు ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రధానంగా 6 అంగాలుగా విభజించినారు. అవి ఏంటి అంటే జాతకము, గోళము, నిమిత్తము అంటే శకున శాస్త్రము, ప్రశ్న శాస్త్రము, జాతక గోళ నిమిత్త ముహూర్తాఖ్య ముహూర్త శాస్త్రము, గణితము, ఈ విధంగా 6 విభాగాలుగా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని విభజన చేస్తూ వచ్చినారు. ఇంతకు ఈ జ్యోతిష్యము ఎవరు చెప్పాలి, దానికి ఒక ప్రమాణం ఏమన్నా ఉందా అంటే జ్యోతిష్యాన్ని ఫస్ట్ ప్రధానంగా ఏ విధంగా చెప్పాలి అంటే కొన్ని శాస్త్రాలను చెప్పేటప్పుడు ఆ శాస్త్ర వాక్యాన్ని చెప్తూనే చెప్పాలి అనుకొని మనకు మహర్షులు ఒక కట్టడిని ఏర్పాటు చేస్తూ వచ్చినారు. జ్యోతిషం గారుడం చైవ ధర్మశాస్త్రం చికిత్సితం వినా శాస్త్రేణ యో బ్రూయాత్ తమాహు బ్రహ్మఘాతినం. జ్యోతిష శాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని, ఇదే విధంగా కొన్ని విధమైనటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా మనం ఫలితం చెప్పేటప్పుడు ఆ ఫలితం ఏ గ్రంథంలో చెప్పినారు, ఆ శ్లోకం ఏంటి, దాన్ని అక్కడ ఉన్నటువంటి శాస్త్ర వాక్యం ఏంటి, దాన్ని చెప్పి మాత్రమే ఫలితం చెప్పాలి. ఆ విధంగా చెప్పకుండా నోటికి వచ్చినట్లు ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్లకు బ్రహ్మహత్యా దోషం వస్తుంది అనుకొని మనకు ప్రాచీన మహర్షులు చెప్తూ వచ్చినారు. ఇంతకు జాతకము అంటే ఏంటి, జాతకాన్ని ఏ విధంగా చెప్పాలి, జాతకంలో ఏమి చెప్పినారు అంటే పూర్వజన్మార్జితం కర్మ శుభం వా యది వా అశుభం తస్య భక్తిం గ్రహా సర్వే సూచయంతి ఇహ జన్మని. అంటే ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్క ప్రాణి కానీ పూర్వజన్మలో తను ఏం చేసుకుంది, శుభము అంటే శుభకర్మలు చేసుకొని ఉండొచ్చు, అశుభం అంటే పాపకర్మలు చేసుకొని ఉండొచ్చు. వీటి యొక్క ఫలితం, అశుభ కర్మల యొక్క ఫలితం ఏదైతే వస్తుందో దాన్ని గ్రహాలు ఈ జన్మలో సూచిస్తూ వస్తున్నారు అనుకొని శాస్త్రం చెప్పింది. గ్రహాలు సూచించిన దాన్ని ఎవరు చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు కంపల్సరీగా జాతకం చూసి ఫలితం చెప్పాలి అనే దానికి ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే డాక్టరు ఎంబీబీఎస్ చదివి ఉండాలి. అదేవిధంగా జ్యోతిష్యం చెప్పాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే అనేక హోరా తత్వజ్ఞ పంచసిద్ధాంత కోవిద ఊహాపోహపటు సిద్ధమంత్ర జానాతి జాతకం. అంటే ఈ 4 లక్షణాలు ఉన్నవాడు మాత్రమే జాతకాన్ని సంపూర్ణంగా జానాతి తెలుసుకోగలుగుతాడు. ఎవరు అంటే అనేక హోరాతత్వజ్ఞ, అనేకమైనటువంటి హోరా గ్రంథాలను అధ్యయనం చేసి దాని తత్వాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి. పంచసిద్ధాంత కోవిద అంటే పంచసిద్ధాంతాలు, గణితానికి సంబంధించిన ఏదైతే పంచసిద్ధాంతిక ఉందో దీన్ని అధ్యయనం చేసిన వాడై ఉండాలి. ఊహాపోహపటు, ఊహాపోహలు చేసేదానికి తెలిసిన వాడై ఉండాలి. సిద్ధమంత్ర, ఒక మంత్రానుష్ఠానాన్ని నిరంతరము జపిస్తూ ఉండి ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకున్నవాడై ఉండాలి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వానికి మాత్రమే జాతకము అనేది సంపూర్ణంగా తెలుస్తూ వస్తుంది అనుకొని మనకు ఋషులు తెలుపుతూ వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈ జ్యోతిష్యాన్ని
3 విభాగాలుగా చేస్తూ వచ్చినారు. అంటే ఇక్కడ జ్యోతిష్యాన్ని 2 విభాగాలుగా, 3 విభాగాలుగా, 6 విభాగాలుగా ఈ విధంగా విభజన చేస్తూ వచ్చినారు. దాంట్లో ప్రధానంగా ప్రమాణ ఫలభేదేన ద్వివిధంచ భవేదిదం. ప్రమాణం గణిత స్కంధ, స్కంధావన్యో ఫలాత్మకో. అంటే జ్యోతిష్యాన్ని ప్రమాణము ఫలితము అనే విధంగా 2 విధాలుగా విభజన చేస్తూ వచ్చినారు. ప్రమాణము అంటే గణిత స్కంధం, దాంట్లోనే గోళ గణితం కావచ్చు, మిగిలిన గణితం కావచ్చు, ఈ రెండింటినీ ప్రమాణంలో చెప్తూ వచ్చినారు. ఇంకా మిగిలిన వాటిని ఫలితం, ఈ ఫలిత విభాగంలో దీన్ని చెప్తూ వచ్చినారు. అదేవిధంగా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని పునః 3 విభాగాలుగా చేస్తున్నారు. 3 స్కంధాలు అంటే గణిత స్కంధము, హోరాస్కంధము, సంహితాస్కంధము. అంటే ఈ గణిత స్కంధంలో ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినటువంటిది, తర్వాత మందోచ్చ ఇటువంటి వీటికి సంబంధించిన, అంటే గణితానికి సంబంధించిన గ్రహస్ఫుటలు, వీటికి సంబంధించిన అన్ని సకల విషయాలను ఆ గణిత స్కంధంలో చెప్తూ వస్తున్నారు. ఇంకా హోరాస్కంధము, ఇప్పుడు ప్రధానంగా హోరాస్కంధం ఏంటి అంటే అహోరాత్రం అనే పదంలో మొదటి అక్షరము లాస్ట్ అక్షరాన్ని తీసేస్తే అహోరాత్ర, అహోరాత్రి, ఆ మొదటి ఆ అనే అక్షరాన్ని లాస్ట్లో ఉన్నటువంటి 3 అనే అక్షరాన్ని తీసేస్తే హోరా అనేటువంటి పదం మిగులుతూ వస్తుంది. అంటే పగలు రాత్రిలో మీరు చేస్తున్నటువంటి, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి సకల విషయాల జ్ఞానాన్ని చెబుతుంది అన్నందువలన దీనికి హోరా అనేటువంటి ఒక పేరు వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే సంహితాస్కంధం. ఈ సంహితాస్కంధంలో ఏం చెప్పారు అంటే జనపుష్టి, క్షయవృష్టి, ద్విరద సకల వస్తూనాం కేతుల్కాదీనాం లక్షణం ఉదితం సంహితాస్కంధే. జనపుష్టి, జనాల యొక్క పుష్టి క్షయాలను, లేదంటే వరదలు, లేదంటే భూకంపాదులను, లేదంటే కుక్క దగ్గర నుంచి ఏనుగు వరకు ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క లక్షణాలను, వీటన్నిటినీ కూడా సంహితాస్కంధంలో చెప్తూ వస్తున్నారు. అందువల్ల ఈ 3 స్కంధాలను అధ్యయనం చేసి తర్వాత ఫలితాన్ని మనం చెప్తూ వస్తే అతన్ని మాత్రమే మనం సిద్ధాంతి లేదా దైవజ్ఞుడు అనేటువంటి ఒక పదాలతో మనం పిలిచేదానికి అర్హతను సంపాదిస్తాడు.